హలో అండి, గుడ్ మార్నింగ్. మీ రమేష్ వెనుకొండ శ్రీనివాస్ సైకిల్ షాప్. ఈరోజు మీకు వర్షటైల్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే ఈ వర్షటైల్ ఈ స్కూటర్ వచ్చేపాటికి దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఇది వరకు 3 టైప్స్ ఉన్నాయి. 45 కిలోమీటర్స్, 55 కిలోమీటర్స్, 90 కిలోమీటర్స్. ప్రజెంట్ ఇప్పుడు బ్యాటరీ వేరియేషన్ మారింది కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే బ్యాటరీ ప్రొడక్షన్ అంటే క్వాలిటీగా మార్చి దాన్ని ఇప్పుడు 45 కిలోమీటర్స్, 55 కిలోమీటర్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు మనకి. అయితే ఈ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని మీద అంతా వస్తుంది కన్ఫర్మ్గా ఉండదండి. వాళ్ళు చెప్పిన దాని మీద ఒక 5 to 10 కిలోమీటర్స్ తగ్గుతూనే వస్తుంది. ఎందుకంటే మనం వాడే వెహికల్ అనేది వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు కాబట్టి దాని ప్రకారం చెప్తారు. అయితే మన రోడ్లకు బట్టి ఇది వెహికల్ వచ్చేపాటికి 45 అంటే 40, 35 అట్లా వస్తుంది. 55 అయితేనేమో ఒక 50, 45 అట్లా వస్తుంది. దీని యొక్క ప్రైజెస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేప్పటికి ప్రెజెంట్ ప్రైస్ 34,500 పడుతుందండి. ఇది ఓపెన్ మార్కెట్ అండి. ఇలా దాచిపెట్టడానికి అట్లా ఏమీ ఉండదు. ఓపెన్ మార్కెట్ ఇది ఇలా 34,500 పడుతుంది విత్ ఆల్ ఫిట్టింగ్స్ తో మొత్తం కలిపి. అదే 55 కిలోమీటర్స్ అయితే 38,000 పడుతుందండి. ఇది మనం వెహికల్స్ వచ్చేపాటికి ఏ ఊరికైనా పంపిస్తామండి. చాలా మంది అట్లా నేను పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ కొంతమంది డౌట్ పడి అడుగుతున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి. వెహికల్ మీకు నచ్చితే మేమే కొరియర్ చేస్తాం మీ ఊరికి, ఓకేనా? అయితే కొరియర్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. అదే మేము పంపించి మీకు ఫోన్ కాంటాక్ట్ ఇచ్చినట్టయితే మేమే దగ్గరుండి మేము చెప్పిన అమౌంట్కి మీ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తామండి. అయితే దీని యొక్క మెయింటెనెన్స్ ఏంటి అంటే దీనికి మెయింటెనెన్స్ అనేది జీరో మెయింటెనెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జీరో మెయింటెనెన్స్ అంటున్నానంటే మొత్తం ఫుల్లీ బాడీ మొత్తం కూడా మనకి మెటల్ బాడీ వస్తుంది. రెండోది ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. దీంట్లో సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. మీకు కాస్ట్ తగ్గాలి అంటే కనుక మీరు రెడ్ యాసిడ్ బ్యాటరీ అయితేనేమో కాస్ట్ తగ్గుతుంది. దానికి మినిమం ఎంత లేకుండా 4,000 తగ్గుతుంది. మీకు ఏది బెటర్ అయితే చూసుకోండి. లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కిద్ది, లైఫ్ టైం పెరిగిద్ది. రెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే ఛార్జింగ్ టైం పెరిగిద్ది, లైఫ్ టైం తగ్గిద్ది. తేడా అంతేనండి. దీనికి కంట్రోలర్కి వీటి గ్యారంటీ వారంటీ ఏంది అని అడిగితే గ్యారంటీ వారంటీ వచ్చేపాటికి బ్యాటరీకి వచ్చేపాటికి 45 కిలోమీటర్స్ 10.4H బ్యాటరీ వస్తుంది. దీనికి బ్యాటరీ వారంటీ వచ్చేపాటికి 12 months అంటే సంవత్సరం పాటు వస్తుంది. అట్లానే మోటార్ వారంటీ వచ్చేపాటికి 12 months సంవత్సరం వస్తుంది. అట్లానే మనకి కంట్రోలర్ బ్యాటరీ ఛార్జర్ ఉన్నాయండి, 2 ఉన్నాయి. కంట్రోలర్కి ఛార్జర్ కలిపి దానికి 6 months, దీనికి 6 months మనకి కంపెనీ వాడు వారంటీ ఇస్తున్నాడు. తర్వాత 55 కిలోమీటర్స్ ఏంటి అంటే మనకి బ్యాటరీకి వచ్చేపాటికి 18 months అంటే సంవత్సరంన్నర మనకి వారంటీ ఇస్తున్నాడు. మోటార్కి వచ్చేపాటికి యథావిధిగానే 12 నెలలు వారంటీ అంటే సంవత్సరం వారంటీ. తర్వాత కంట్రోలర్కి బ్యాటరీకి వచ్చేపాటికి కంట్రోలర్కి ఛార్జర్కి వచ్చేపాటికి 6 months. దానికైనా దీనికైనా ఒకటేనండి, జస్ట్ ఒక బ్యాటరీ మాత్రమే మీకు ఛార్జింగ్ వారంటీ అనేది పెరుగుతుంది. 45కి 55కి 45కి 10.4H బ్యాటరీ, 55కి 15.6Ah బ్యాటరీ వస్తుంది, ఓకేనా? దీంట్లో మోడల్స్ వచ్చేపాటికి సింగిల్ మోడల్ అండి. అయితే సింగిల్ మోడల్ అయినా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటికీ చాలా అప్గ్రేడ్ అయిందండి. మీరు స్టార్టింగ్లో వర్షటైల్ తీసుకోవడం చూసినట్టయితే అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో చాలా మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి వీడియోస్ చూస్తే కనుక వర్షటైల్ తీసుకోవడం కొడితే మీకు చాలా వీడియోస్ వస్తాయి, మీరు ఒకసారి చూడొచ్చు. రెండోది ఇప్పుడు ఇదివరకు నేను వర్షటైల్ తీసుకోవడం డీలర్షిప్ ఫస్ట్ మా ఏరియాలో నేను తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికి నాకైతే చాలా బెటర్గా అంటే క్వాలిటీ ఇష్యూల పరంగా ఏదైనా కానీ చాలా బెటర్గా వచ్చిందండి. నేను దానికి మాత్రం ఒప్పుకుంటాను కంపెనీలో. అయితే దీనికి మనకు వచ్చేపాటికి దీంట్లో కలర్స్ వచ్చేపాటికి 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఏమేంటి అంటే రెడ్, బ్లూ, గ్రీన్, ఈ 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు వీడియోస్ కూడా పెడతాను, దాని దగ్గర ఆ కలర్స్ వీడియోస్ కూడా పెడతాను. ప్రజెంట్ మనం వెహికల్స్ అయితే మీరు ఏపీ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ 4 స్టేట్లో నేను పంపించిన ఉన్నారు. కొంతమంది నమ్మకం లేక వచ్చి మన దగ్గర వెహికల్ తీసుకొని వాళ్ళు తీసుకునే కూడా ఉన్నారు. అట్లానే ఈ వెహికల్స్ వచ్చేపాటికి మనం ఈ 4 కాదండి ఎక్కడికైనా కానీ అంటే మాక్సిమం మనకి ఇటు నుంచి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కేరళ ఎవరికైనా కానీ మీరు ఆర్డర్ చేయండి. వెహికల్స్ అనేవి మీకు ఏది కావాలో అది మనం పంపిస్తామండి. అలానే దీనికి మెయింటెనెన్స్ అంటే ఏ ఉండదండి, జీరో మెయింటెనెన్స్. జస్ట్ మీ దగ్గర వచ్చేపాటికి ఒక 4 స్పానర్స్ ఉంటే చాలండి. 4 స్పానర్స్. ఇదిగోండి ఈ స్పానర్ ఒకటి, ఈ ఎల్లంకీలు ఒకటి, 3, 4, 5, 6 ఈ 3 ఎల్లంకీలు తప్పితే మీ దగ్గర ఏం అవసరం లేదండి. బండి మీరే రిపేర్ చేసుకోవచ్చు. అసలు ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. టైర్ పంచర్ పడిందంటే మీ దగ్గర వర్క్ ఉంటే మీ దగ్గర వేసుకోగలం కెపాసిటీ ఉంటే మీరే వేసుకోవచ్చు. చిన్న పని అది. అసలు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా మీరే చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఎట్లా చేయాలో ఒక థాట్ ఇస్తామంటే ఆ థాట్ చూడగానే మీకు అర్థమైపోద్ది. ఇంకా మీరు దాని గురించి ఎవరిని అడగాల్సిన పని ఉండదండి దాని మాత్రం. అయితే మెయింటెనెన్స్ పరంగా వస్తే జీరో మెయింటెనెన్స్ అండి. వెహికల్ పరంగా వస్తే నెంబర్ 1 అండి. మీరు లోకల్లో తిరగాలనుకుంటే మాత్రం లోకల్ పర్పస్ అయితే నేను లోకల్ పర్పస్ చేస్తానండి. ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలని చెప్పి థాటే చేయను. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా మెయింటెనెన్స్ ఉండదు, 30-40 కిలోమీటర్స్ దాకా వస్తుంది. లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా బరువు ఉండదు, వెహికల్ బరువు ఉండదు, లగేజ్ వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి లైసెన్స్ ప్రాబ్లం ఉండదు, అవసరం పెద్దవాళ్ళకి లైసెన్స్ ప్రాబ్లం ఉండదు, బండి వెయిట్ ప్రాబ్లం ఉండదు. ఇట్లా చూపిస్తా చూడండి ఒకసారి. మీరు బండి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఛార్జింగ్ అనేది మీ దగ్గర ఉంటే దీని మీద ఉంటే మీరు నడవాల్సిన పని లేదు. జస్ట్ మీరు వాకింగ్ చేసుకుంటే బండి సైకిల్లా నడిపించుకుంటూ పోవచ్చు. రెండోది ఏంటంటే మీరు వెహికల్కి వచ్చే వాటికి వెయిట్ అనేది అసలు ఉండదండి. వెయిట్ మ్యాక్సిమం ఒక 35 to 40 kgs అండి. చాలా ఈజీ క్యారీ చేయొచ్చు. బండి ఒకవేళ కింద పడింది అనుకోండి, మిగతా బండిలో కాదండి వర్షటైల్. చాలా స్పెషాలిటీ వర్షటైల్. ఎందుకంటారేమో మిగతా బండ్లు జస్ట్ కింద పడితే డోర్ ఇరగడం ఏది ఇరిగిద్ది చెప్తున్నా మామూలుగా. అయితే ఈ వెహికల్కి వచ్చేప్పటికి ఫుల్లీ మొత్తం మెటల్ బాడీ అండి. అసలు ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది ఉండదు. నేను ఏం చెప్తున్నానంటే వర్షటైల్ నెంబర్ 1 అండి, ఓకేనా? వర్షటైల్ అయితే నెంబర్ 1. అంటే మీరు కాస్ట్ చూస్తున్నారు కానీ క్వాలిటీ చూడండి.
మీరు చిన్న బండే కదా అని చెప్తారు, చూడొద్దు. లోకల్లో వాడుకోవాలంటే నెంబర్ 1. లోకల్కి మీకు మీరు ఏ గుందుకి వెళ్ళొచ్చు, ఏ బజార్కి తిరగచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు, ఏ రోడ్డు మీద. కొంతమంది అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే వర్షటైల్ని స్పీడ్ బ్రేక్స్ ఎక్కడ ఇవ్వాలి అంటున్నారు. వాడుతున్న వాళ్ళు ఎట్లా ఎక్కిస్తున్నారండి? బ్రహ్మాండంగా అన్ని ఎక్కడ ఏం లేదండి. వర్షటైల్ అనేది ఎక్కడైనా పనిచేస్తుంది. అంటే చూడటానికి ఇట్లా సింపుల్గా ఉంటుందనే కానీ బండి అయితే నెంబర్ 1 అండి. మన తెలుగు వాళ్ళు తయారు చేసిన బండి మనం గర్వంగా చెప్పుకోవాలి. క్వాలిటీ ఇష్యూ మాత్రం నెంబర్ 1. ఎక్కడికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఇంకా అప్డేట్ చేస్తున్నారు. ఈ బండి ఏంది సార్, కొత్త మోడల్ తీయచ్చు కదా సార్ అంటే ఇది బేసిక్ మోడల్, ఫస్ట్ మోడల్ చెప్పేసి ఈ బండిని అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ తీసుకొచ్చారు. అంటే ఎట్లా అంటే ఒక నల్లగా ఉన్న అమ్మాయిని మేకప్ వేస్తే ఎట్లా చేస్తారో ఆ విధంగా దీన్ని రూపురేఖలని ఎంత అందంగా తయారు చేశారు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతేనండి. ఏం భయపడదు. అమ్మాయి అని కావచ్చు, అబ్బాయి అని కావచ్చు, మేకప్ వేస్తే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. జస్ట్ బండి ఆకారం గురించి చెప్పాను అంతే మీకు నేను. ఓకేనా? అయితే బండి వచ్చేపాటికి మన దగ్గర రెడీగా ఉన్నాయండి. మీలో ఎవరికైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. జస్ట్ ఆ నెంబర్ చేసి మీరు ఫోన్పే చేయండి, లేదంటే గూగుల్ పే చేయండి, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కొట్టండి, ఏదైనా కొట్టండి. ఈ బండి మీ ఇంటిదే చేరిద్దండి. అది ఓకేనా? ఈ బండి ఎవరికైనా కావాలంటే మనల్ని అప్రోచ్ అవ్వండి. మన అడ్రస్ వినుకొండ శ్రీనివాస సైకిల్ షాప్, ఏనుపాలెం రోడ్. ఓకే, నా పేరు రమేష్ అండి. అంటే చాలా మంది అడుగుతున్నారు వర్షటైల్ స్కూటర్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని. ఇక్కడ మా దగ్గర ఫైనాన్స్ లేదండి, ఏం లేదండి. క్యాష్ అండ్ క్యారీ బండి ఇస్తున్నాము. ఫైనాన్స్ తీసుకుంటే వడ్డీలు పడి ఇప్పుడు 34,500 వెహికల్ అంటే మళ్ళీ పైన డాక్యుమెంట్ ఛార్జెస్ అని అయ్యి అని చెప్పేసి అందులో 5-6 ఎక్స్ట్రా పడతాయండి. దాని బదులు మీలో ఎవరైనా బయట తీసుకొని దాని రూప ఫైనాన్స్ పనులు కట్టుకున్నారనుకోండి, మీకు డాక్యుమెంట్ ఛార్జెస్ ఉండదు, జిఎస్టీ ఉండదు, ఏమి ఉండదు. మీకు వెహికల్ అనేది చాలా తక్కువ వచ్చేస్తుంది. అంటే నా సజెషన్ చెప్పాను అంతే మాట. ఓకేనా? మీలో ఎవరికైనా వెహికల్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీ ఊరికి నేను పంపిస్తానండి. కాకపోతే మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు. చాలా మంది అడిగారు కాబట్టి, అంటే కొంతమంది అడిగారు, కొంతమంది క్యాష్ పంపించాల్సి. జస్ట్ కేరళ తమిళనాడు సైడ్ అయితే జస్ట్ ఫోన్ చేశారు, వెహికల్ ఉందని అడిగారు. అసలు పలానా పర్సన్ అని చెప్పేసి వాళ్ళు ఏమని జస్ట్ మన గూగుల్లో కానీ లేదంటే మన యూట్యూబ్ వీడియోస్ చూసి జస్ట్ వాళ్ళు ఫోన్పే చేసేసారండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. కాకపోతే నేను చెప్తున్నా, నా నమ్మకం అది. మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే జస్ట్ నాకు పలానా వెహికల్ కావాలంటే పలానా కలర్ కావాలని చెప్పండి. దీంట్లో 3 కలర్స్ వస్తాయి. ఏమండి? ఒకటి రెడ్, గ్రీన్, బ్లూ. మనం ఏ ఊరికైనా పంపిస్తాం. ఒక గుర్తు పెట్టుకొని ఏ ఊరికైనా పంపిస్తాం. దీనికి మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా? లైసెన్స్ అనేది ఏది ఉండదు. ఓకేనా? మూడోది, దీనికి ఎవరైనా వాడుకోవచ్చు. పల్సర్ బండి వాడేవాడు ఇది వాడుకోవడం రూల్ ఏమైనా ఉందా? నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నువ్వు దాచిపెట్టుకుంటావు, లేదంటే అనుభవిస్తావు. అదే డబ్బులు సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బండి వాడతావు. అంతే, ఏం లేదండి. ఓకేనా? వెహికల్ ఎవరికైనా కావాలంటే మాత్రం నమ్మకంగా పంపిస్తాము. కొంతమంది ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైనాయి కాబట్టి కొంతమంది భయపడుతున్నారు. ఆ భయం అనేది మన దగ్గర అవసరం లేదండి. నేను ఆల్రెడీ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం జస్ట్ ఒక ఫోన్ చేయండి. ఫోన్పే అయినా గూగుల్ పే ఏదైనా యాక్సెప్ట్ ఉంది. మీరు పంపించిన వెంటనే వితిన్ 4 days 5 daysలో వెహికల్ మీ ఇంటి దగ్గర ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.